అందరికీ నమస్కారం. ఓపిక, సహనం, శ్రద్ధ ఉంటే అన్నీ సాధ్యమే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 96వ కథని చెప్పుకుందాం. కథ పేరు షబాష్ వాచ్మ్యాన్. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? అది ఒక ప్రముఖ కార్ల కంపెనీ. దేశ విదేశాలకు కార్లు తయారు చేసి ఎగుమతి చేసేది. వినియోగదారులలో కూడా కంపెనీ పేరు ఉంటే చాలు అన్న క్రేజ్ పెరిగిపోయింది. లాభాలు రావడంతో ఆ కంపెనీ ఇంతింతై వటుడింతై అన్నట్టు రోజురోజుకి అభివృద్ధి చెందింది. కొన్ని వేల మంది ఉద్యోగులు ఆ కంపెనీలో పనిచేసేవారు. బీటెక్ చదివిన ఇంజనీర్లు, ఎంబీఏ చేసిన మేనేజర్లు, పీహెచ్డీ చేసిన శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉండేవారు. ఒకరోజు ఆ యజమానికి ఒక వింత కారు తయారు చేయాలని, అది మొత్తం తయారయ్యే వరకు రహస్యంగా ఉంచాలనే ఆలోచన వచ్చింది. వెంటనే దానికోసం ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించి తయారీ మొదలుపెట్టాడు. ఎవ్వరినీ ఆ గదిలోనికి వెళ్ళనిచ్చేవాడు కాదు. అలా 3 నెలలకి కొత్త కారు తయారయ్యింది. ఇక దాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టాలి అని ముహూర్తం ఖరారు చేశాడు. ఆడంబరంగా దాన్ని అలంకరించారు. తీరా బయటకు తెచ్చే సమయంలో ఆ గది గుమ్మం ఎత్తు కన్నా కారు పెద్దదిగా ఉన్న విషయం గమనించారు. అప్పుడు కొంతమంది గుమ్మం పగలగొట్టాలని, కారుపై టాప్ తీసివేయాలని మరికొంతమంది, గీతలు పడ్డ బలవంతంగా బయటకు తెచ్చి రంగులు వేయాలని మరికొందరు భావించారు. ఇంతలో ఒక్కసారి నా మాట వినండి అని గట్టిగా అన్న వాచ్మ్యాన్ మాటలు విని అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఆ వాచ్మ్యాన్ మాత్రం నెమ్మదిగా వచ్చి కారు యొక్క 4 టైర్లలోని గాలిని తీసేశాడు. దాంతో కారుకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా బయటకు తీసుకువచ్చారు. వాచ్మ్యాన్ చిరు ఉద్యోగి అయినా చక్కటి పరిష్కారంతో పెద్ద సహకారం చేసినందుకు అతనికి ఆ కంపెనీలో ప్రమోషన్ ఇచ్చి సత్కరించారు. కథలో చిక్కుముడికి చిటికెలో పరిష్కారం గురించి తెలుసుకున్నాం. సమస్యలు సహజం, పరిష్కారం కూడా సహజమే. కానీ సమస్య ఎదురైనప్పుడు మాత్రం ఒక్కసారిగా పరిష్కారమే లేదేమో అనిపిస్తుంది. మరికొన్నిసార్లు కొంత నష్టం జరిగితే కానీ లేదా కష్టం ఓర్చుకుంటే కానీ ఈ సమస్య నుండి బయటకి పడలేమేమో అనుకుంటాము. అయితే కంగారు పడినప్పుడు ఆలోచన శక్తి తగ్గిపోతుంది. చిన్న సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అసంభవం అనిపిస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏదో ఒక కోణం నుండి సమస్య యొక్క పరిష్కారం దానంతట అదే వస్తుంది. ఒక సన్న తాడు తీసుకొని 30 ముళ్ళు గట్టిగా వేయండి. ప్రశాంతంగా కూర్చొని అన్నీ విప్పండి. విప్పుతున్నప్పుడు సంక్రాంతి పండగకి చిక్కుపడ్డ దారాన్ని విప్పే నానమ్మను గుర్తు చేసుకోండి. ఓపిక, సహనం, శ్రద్ధ ఉంటే అన్నీ సాధ్యమే. సమస్య పరిష్కరించడం సుసాధ్యం అని తెలుసుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 96వ కథ సమాప్తం.